థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఈ కోర్సులో జాయిన్ అయినందుకు మీరు ఓకే. ఇప్పుడు దరిదల్లాడిచ్చేద్దాం. ఫస్ట్ వీడియో కాబట్టి ఇది చాలా సింపుల్గా చిన్న అని చెప్పుకుంటూ వెళ్ళిపోదాం అంతే. ఫస్ట్ వచ్చేసరికి దీని ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటే ఇంపార్టెన్స్ ఏంటి, ఏమేమి నేర్చుకోవాలని మనం చూసుకుందాం. ఇందులోది ఫస్ట్ అది కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రొఫెషనల్ గ్రోత్ అవుతుంది, లీడర్షిప్ అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం మనకు వస్తుంది, నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవచ్చు, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు వస్తుంది. ఇంకా చాలా ఉంటాయండి. నాలెడ్జ్ ఒకరు షేర్ చేయడం కావచ్చు, లేకపోతే పర్సనల్గా మనం డెవలప్ అవ్వడం కావచ్చు, ఇంకా అలా చాలా ఉంటాయి పబ్లిక్ స్పీకర్ నేర్చుకోవడం వల్ల. అలాగే రేపు పొద్దున్న సీఈఓలు కూడా అయిపోవచ్చండి చాలా సింపుల్గా. పబ్లిక్ స్పీకింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూస్తే ఒక గుడ్ పబ్లిక్ స్పీకర్ కొన్ని క్వాలిటీస్ ఏంటో చూద్దామండి దడదల్లాడిచ్చి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది కామన్గా ఉండాలండి. కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ క్లారిటీ అనేది ఉండాలి చెప్పే విధానంలో. నెక్స్ట్ ఎంగేజింగ్గా ఉండాలి అనమాట. అలా చెప్తూ ఉండాలి అనమాట. అంటే ఏం లేదండి, అలా బోర్గా చెప్పకుండా అలాగే ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా చెప్పాలన్నమాట. అలాగే స్ట్రాంగ్ వాయిస్ అనేది ఉండాలండి. అలాగే ఎంపతి అనేది ఉండాలండి. అలాగే ఇంకా చాలా ఉండాలండి. మీరు మీకు ఇస్తున్న అవన్నీ చూసుకొని మీకు అర్థమైపోతుందండి. ఇది గుడ్ పబ్లిక్ స్పీకర్ కొన్ని క్వాలిటీస్ అండి. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే అసలు పబ్లిక్ స్పీకింగ్ భయపడతారు కానీ చాలామంది, అందరి ముందు మైక్ స్టేజ్ ఫియర్ అలాగా వాళ్ళు ఎలాగా హ్యాండిల్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలండి మన భయం ఏంటనేది. మనకి ఏంటి భయం వేస్తుందో అసలు అందరి ముందు గట్టిగా మాట్లాడడానికి స్పీకింగ్ స్కిల్స్ అనేవి. అంటే అందరి ముందు కంపెనీలో కానీ కాలేజీలో కానీ అందరి ముందు మైక్లో మాట్లాడడానికి ఏంటి మనకి కారణం, భయం వేస్తుంది కదా, మనం దానికి ఏంటి కారణం అనేది ఫస్ట్ ఆలోచించాలండి. తర్వాత ప్రాక్టీస్ చేయాలండి. ఎలా చేయాలంటే అండి ఫస్ట్ స్మాల్గా స్టార్ట్ చేయాలండి. అంటే అర్థం చేసుకోండి, మనకి మాట్లాడడం చాలా భయంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 5 సెకండ్లు మాట్లాడడానికి ప్రయత్నించాలండి అందరి ముందు. దాని తర్వాత 10 సెకండ్లు, దాని తర్వాత 20 సెకండ్లు అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఎప్పుడైనా ఏ పని చేసేటప్పుడు స్మాల్ నుంచి స్టార్ట్ చేయాలండి. అలాగే ఫోర్త్ది విజువలైజేషన్ అండి. అంటే చూసుకోవాలండి, ఆలోచించుకోవాలి. ఫస్టే మాట్లాడకుండా ఫస్ట్ మన మైండ్లో ఆలోచించుకోవాలండి రేపు పొద్దున్న మనం అలా గట్టిగా మాట్లాడితే ఎలాగ ఉంటుందని. దాని తర్వాత డీప్ బ్రీతింగ్, రిలాక్సేషన్ పాటించాలండి. అంటే మైండ్ఫుల్నెస్ ఇలాంటివి పాటించాలండి. ఊపిరి తీసుకోవడం ఇలాంటివి చేయాలి. నెక్స్ట్ ఏంటంటే పాజిటివ్గా మాట్లాడుకోవాలండి. చేయలేనేమో, నా వల్ల కాదేమో, నా వల్ల అవదులే, ఎందుకులే వదిలేద్దాం అలాంటి మాటలు మాట్లాడుకున్నామో, నేను చేయగలనేమో, అందరు చేస్తున్నా కానీ నేను ఎందుకు చేయలేను అనుకోవాలండి. జస్ట్ అనుకోవడమే అండి. నెక్స్ట్ ఏంటంటే మెసేజ్ను ఫాలో అవ్వాలండి. అంటే మనం చెప్తున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చెప్పాలనుకుంటామో అది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆడియన్స్తో కనెక్ట్ అవ్వాలండి. అలాగే రికార్డ్ చేసుకోవాలండి, మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒకసారి మనం చెప్పినప్పుడు ఏం తప్పులు ఉంటే తెలుసుకొని ఆ తప్పు మళ్ళీ చేయకుండా చూసుకోవాలండి. మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, బాగా అందులో నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకున్నాం అనుకోండి చాలా అద్భుతంగా మనం చూసుకోవాలి. అలాగే అనమాట పెద్దవాళ్ళతో హెల్ప్ తీసుకోవడం అలా చేసుకుని చక్కగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చండి ఏం ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ ఏంటంటే లర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఎక్స్పీరియన్స్ నుండి నేర్చుకోవాలండి. మనం ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం తప్పులు చేసుకున్నామో చూసుకొని దాని నుంచి ఎక్స్పీరియన్స్ పొంది దాని నుంచి మనమే నేర్చుకోవాలండి. అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక అర్థమైంది కదండి. అదే అనమాట ఈ వీడియోకి. ఇంకా అసైన్మెంట్ 1 ఉంది యూట్యూబ్లో, లింక్లో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి చూడండి, చూసి చేయండి. దానివల్ల మీకే కదా చాలా మందికి హెల్ప్ అవుతుందండి. ఓకేనండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం స్పీచ్ ప్రిపరేషన్ అలాగే ఆర్గనైజేషన్ మొత్తం ప్లాన్ చేసుకున్నాండి. ఎలా ప్రిపేర్ అవ్వాలో అన్నీ మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అలాగే అండి లైక్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.